రాగి సంగట్లో నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. ఇంతకన్నా ఫ్రైడే మీల్ ఇంకేముంటుంది చెప్పండి. మంచిగా పులుసులాగా ఫుల్గా పోసుకోండి, ఫుల్గా గ్రేవీ వేసుకొని. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. మేము కూడా ఒక 2 months నుంచి ఏం వండాను ఏం తిన్నాను అయితే ఏమీ ఐడియా లేదు. చైతన్య అయితే నా ఫుడ్ తిని కూడా 2 months అయిందనమాట. మేము లాస్ట్ వీకే వచ్చాం కదా, వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని సర్దుకోవడం, మీ వాటిలో హడావడి పడిపోయి ఉన్నాం. వచ్చినప్పటి నుంచి కూడా పెద్దగా కుకింగ్ ఏం చేయలేదన్నమాట. సో ఈరోజు ఫ్రైడే కదా, సరదాగా ఏదైనా కుక్ చేయొచ్చు కదా అని అడిగాడు. నాకు కూడా చైతన్యకి చేసి చాలా రోజులు అయింది. హ్యాపీగా ఫ్రైడే రిలాక్స్గా మంచిగా ఒక కాటన్ శారీ కట్టుకొని కుకింగ్ చేయడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట. సో రెసిపీ ఏంటి అంటే రాయలసీమ స్టైల్లో మటన్ పులుసు, అలాగే రాగి సంగటి అండి. చాలామంది రాయలసీమ కాకుండా ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి చాలా రకాలుగా చేస్తాం కదా. ఈరోజు అయితే నా ఫ్రెండ్ నందిని గారు నేర్పించారనమాట రాయలసీమ స్టైల్లో. ఆవిడ చికెన్ చెప్పారు, నేను అది మటన్ ట్రై చేశాను. చాలా బాగుందండి. చాలా సింపుల్గా చెప్పిస్తాను మీకు. గ్రేవీ ఎక్కువ వస్తుంది, ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో అలాంటి ఒక మటన్ పులుసు, రాగి సంగటి. సో రాగి సంగటి అంటే నాకు అలవాటు లేదు, నాకు ఎప్పుడు తెలియదు ఎలా చేసుకోవాలన్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకుంటారు. నేను చెప్పినట్టు చేస్తే చాలండి, అంతకన్నా మన ఎక్స్పర్ట్స్లో ఏం అక్కర్లేదు. కానీ సో అలాంటి ఒక 2 బ్యూటిఫుల్ రెసిపీస్ అయితే ఈరోజు తీసుకొచ్చాను. మీరు కూడా నెక్స్ట్ ఫ్రైడే మీ ఇంట్లో కూడా చేసుకోండి. సో అస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే 1 kg మటన్ తీసుకున్నానండి. 1 kg మటన్కి ఒక 5-6 టమాటోస్ అనమాట, కొంచెం ఒక 1/2 చెక్క కొబ్బరికాయ, 3 మీడియం సైజ్ ఆనియన్స్ గ్రేవీకి. అలాగే మసాలాలు కూడా ఎక్కువ ఏం అక్కర్లేదండి. 1 స్పూన్, ఇది కేజీ మటన్కి, పెద్ద టీ స్పూన్తో ధనియాలు, 1/2 టీ స్పూన్ ఏమో మిరియాలు, ఒక 10 లవంగాలు, ఒక 1 ఇంచ్ చెక్క. ఇవే ఐటమ్స్ అండి. ఐటమ్స్ చాలా తక్కువ ఉన్నా సరే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె ఇవన్నీ కామన్ అనమాట. సో నేను ఈరోజు రెసిపీకి మటన్ వండుతున్నానని చెప్పాను కదా. మటన్కి అయితే కుక్కర్ లేకుండా ఈజీగా మీ స్టవ్ మీద కుక్ చేసుకునే ఒక పద్ధతి చెప్తానండి. కుక్కర్ కొంచెం మీకు టైం ఉండి అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేయండి. అందులో న్యూట్రిషన్ వాల్యూస్ 70 to 80% పోతాయంట, మీరు ఎంత మంచి మటన్ తిన్నా ఏది తిన్నా సరే. సో అలా తెలిసిన తర్వాత మనకి టైం ఉన్నప్పుడు మీరు ఇలా కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను స్టీమర్ కొన్నాను కదా, ఆ స్టీమర్లో ఏం చేశానంటే 1 kg మటన్ వేసి కింద వాటర్ వేసి పెట్టాను. నాది 3 లేయర్ కదండి, నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. ఇది ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న స్టీమర్ 3 లేయర్ది. మీకు ఎన్ని లేయర్స్ కావాల్సి అన్ని లేయర్స్ వాడుకోవచ్చు అనమాట. నేను 3 లేయర్ది, ఇప్పుడు నాకు 3 లేయర్ అవసరం లేదు, 1 లేయర్ చాలన్నమాట. సో అందుకు నేను ఫస్ట్ లేయర్లో నేను మటన్ అండి ఒక అరగంట ముందు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొంచెం కలిపేసి పెట్టి ఉంచాను. అది ఫస్ట్ ఒక 20 నిమిషాలు స్టీమ్ చేస్తాను అనుకోండి, ముక్క మెత్తగా అవుతుంది, ఈ మసాలాలన్నీ పడతాయి, మీకు ప్యాన్ మీద వండుకున్నప్పుడు ఈజీగా కుక్ అయిపోద్ది అనమాట. అదే ఒకేసారి ప్యాన్ మీద అయితే ఒక 1 hour to 1.5 hour పడుతుందండి. ఇందులోకి అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ముక్కకి వాటర్ పట్టకుండా నీట్గా ఉంటుంది, కుక్ ఈజీగా అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ అయితే పెట్టేద్దాం ఒక 20 minutes. మొన్న అన్బాక్సింగ్ వీడియోలో చూసారు కదా, సో అదే అనమాట ఈ స్టీమరు. ఈరోజు నేను బిర్యానీ హండీ అని చెప్పాను కదా, రోజు ఆ బిర్యానీ హండీలోనే ఈరోజు మటన్ వండుతున్నాను. చాలా దల్చరగా ఉంది కాబట్టి మీరు ఎక్కువసేపు కుక్ చేసినా సరే అడుగు అంటడం, మాడడం అలాంటివి ఉండవు. అలాంటి వాటిలో మీరు ఎక్కువసేపు ఉండేవి వండుకోవాలన్నమాట. లేదు పల్చగా ఉన్న వాటిలో వండారనుకోండి కూర మాడు వాసన వచ్చేస్తుంది, బాగోదు. సో మీరు కుక్ చేసినప్పుడు మీకు కావాల్సిన ప్యాన్ కూడా ఇంపార్టెంట్. సో ఇది కూడా ఇండస్ వ్యాలీ నుంచేనండి. సో ఈరోజైతే 2 వాడతాను. దీంతో పాటు మీకు చూపించాను కదా లాస్ట్ టైము రైస్ వండుకునేది, అది కూడా ఇవాళ వాడతాను. సంగటి అందులోనే చేస్తాను, అది కూడా బాటమ్ థిక్గా ఉంటుంది కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు. సంగటి అయినా చేసుకోవచ్చు, రైస్ అయినా చేసుకోవచ్చు, లేదంటే బిర్యానీ అయినా తాలింపు పెట్టుకోవచ్చు. పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. దమ్ బిర్యానీ చేస్తే దమ్ బిర్యానీ కూడా అందులో రైస్ ఉడికించవచ్చు. ఎవరికైతే వంచడం రాదో వాళ్ళు ఈజీగా వంచేసుకోవచ్చు అనమాట. ఈ ప్రొడక్ట్స్ అన్నిటి మీద అప్ టు 40% డిస్కౌంట్ అయితే నడుస్తుంది. అలాగే నాకు కూపన్ కోడ్ స్వాతి కాపు అని కింద ప్రొవైడ్ చేస్తాను, అది యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% వస్తుంది అనమాట. అసలు లేట్ చేయకుండా మీకు కావాలంటే కొనుక్కోండి. నేను కుకింగ్ చేసేదంతా కూడా గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నానండి. ఇది కోల్డ్ ప్రెస్డ్ అండి, ఇండియా నుంచి తెప్పించుకున్నాను నేను. సో గ్రౌండ్ నట్ ఆయిల్ వాడితే టేస్ట్ ఉంటుంది, బలంకి బలం ఉంటుంది. ఒకప్పుడు మనం అందరం గ్రౌండ్ నట్ ఆయిల్, సెస్మీ ఆయిల్ ఇవే వాడేవాళ్ళం కదా. సో ఇండియాలో కూడా చాలా విరివిగా దొరుకుతుందండి, ఎవరికైనా వీలు ఉంటే తెప్పించుకోవచ్చు. కానీ నేనైతే రిఫైండ్ ఆయిల్స్, 0 రిఫైండ్ ఆయిల్స్ అండి. నేను ఎక్కడ డీప్ ఫ్రై ఆయిల్ అయినా సరే, డీప్ ఫ్రై చేయవలసిన ఐటమ్ వచ్చినా సరే ఈ కోకోనట్ ఆయిల్ ఏదైనా వాడుతున్నాను, కానీ రిఫైండ్ ఆయిల్ అయితే నా కిచెన్ నుంచి తీస్తాను నేను. సో దీనికి నేను ఒక 3 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ వాడుతున్నాను. ఇందులో గ్రేవీకి మనం కోకోనట్ వాడుతున్నాం, టమాటో వాడుతున్నాం కాబట్టి మీరు ఎక్కువ ఉల్లిపాయ అవసరం లేదు, 3 ఉల్లిపాయలు చాలా ఎక్కువ.
మాకు ఎక్కువ గ్రేవీ కావాలి సంగట్లోకి, లేదు అంటే మీకు 2 అయినా సరిపోతాయి అనమాట. రాగుల పిండి నా ఫ్రెండ్ ఇచ్చారండి, నందిని గారే ఇచ్చారనమాట. వాళ్ళ పొలంలో పండిన రాగుల్ని చక్కగా బాగు చేసి పిండి కొట్టించి ఆవిడకో ప్యాకెట్ నాకో ప్యాకెట్ తెచ్చారు. అంత ప్రేమగా ఇచ్చే ఫ్రెండ్స్ కూడా దొరకడం మన అదృష్టం అనమాట. ఆవిడ మా డాడీ ఇలా బాగాలేనప్పుడు కూడా నాకు చాలా హెల్ప్ చేశారండి. ఆ 1 మంత్ నన్ను అస్సలు వదలలేదనమాట. చైతన్య చాలా బిజీగా ఉన్నాడు, అక్కడ అంతా చూసుకుని హడావుడిలో ఉన్నాడు అనమాట. నేను తిన్నానా ఉన్నానా నేను ఎలా ఉన్నాను అన్నది రోజు చెక్ చేసేవారనమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఆవిడ శ్రావ్య గారు ఇలా నా ఫ్రెండ్స్, నేను ఎక్కువ మందికి చెప్పలేదండి. పాపం అందరూ చూసేవాళ్ళు, ఇక్కడ అందరూ కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు, కానీ నేను ఎక్కువ మందికి షేర్ చేయలేదనమాట. మిగిలిన అందరికీ కూడా చేసుకునే ధైర్యం సరిపోలేదు నాకు. కానీ వీళ్ళిద్దరూ నా దగ్గర నుండి చూసారనమాట. శ్రావ్య గారు మా డాడీ, ఆవిడ ఆంకాలజిస్ట్ డాక్టరే, నందిని గారు వీళ్ళు అలా రెగ్యులర్గా వాళ్ళతో కాల్స్లో ఉండేదాన్ని, చూసుకునేవారనమాట. ఇలా అప్పుడప్పుడు మనం ఇలాంటి కష్ట సమయంలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఖచ్చితంగా కావాలండి. ఎలాంటి టైంలో ఆనందమైన ఏదన్నా ఇంట్లో ఆనందమైన విషయమైనా పంచుకోవడానికి ఒక 4 మనుషులు అయితే ఖచ్చితంగా కావాలి. నాకు క్వాంటిటీ కన్నా క్వాలిటీ చూసుకుంటానండి. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండరు, ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది అయినా సరే నన్ను బాగా అర్థం చేసుకున్న ఫ్రెండ్స్ ఉంటారనమాట. ఆనియన్స్ చాపర్ వాడుకోవచ్చు కదా అని అనుకుంటారు, కానీ నేను ఎప్పుడు చెప్పేదే మా ఇద్దరు వంటకి 1, 2, 3 ఉల్లిపాయలు ఉంటే దానికి చాపర్ తీయడం, అవన్నీ కట్ చేయడం అవన్నీ కాకుండా ఏదైనా నా చేతులతో నాకు చేసుకోవడం అదో తృప్తి అనమాట. ఇలా నేను ఈ అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో చాలా చూస్తున్నాను కదా. మీలో చాలామంది చాలా పాజిటివ్గా చెప్పారండి. నార్మల్గా కూడా బయటకు వచ్చేసాను అని అనుకునేదాన్ని, కానీ నాకు వీడియో స్టార్ట్ చేసాక ఇవన్నీ చేశాక అనిపించింది నేను రాలేదు బయటికి. ఎందుకంటే నిమిషానికి ఏడుస్తున్నాను, రాత్రిపూట తలుచుకుంటున్నాను, ఇంకెప్పుడైనా అలా గుర్తొస్తున్నాయి. కానీ మీరందరూ ఎంతమంది ఇచ్చే పాజిటివ్ వైబ్స్ నేను ఖచ్చితంగా దృఢంగా ఉండడానికి అయితే ఉపయోగపడ్డాయండి. నాకైతే చాలా హెల్ప్ అయినాయి మీ పాజిటివ్ కమెంట్స్. మీ అందరికీ కూడా నేను రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా మీరు అందరూ చెప్పే మాటలు వస్తాయి. ఇలాంటి ఫేజెస్ ఉంటాయి, మేము ఇలాంటి కష్టాలు పడ్డాం, ఒకరోజు ఖచ్చితంగా ఈరోజు ఇలా ఉందంటే రేపు మంచి రోజులు ఉంటాయని నమ్ముకొని వెళ్ళాలి అందరూ కూడా. మీకు ఒక మంచి కథ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి పాజిటివ్ థాట్స్, పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ ఉండాలి, లేదంటే మనం లీడ్ చేయలేం. మా డాడీ చనిపోయారు కరెక్టే, ఇప్పుడు మా డాడీతో పాటు మేము అందరూ వెళ్ళిపోలేము కదా. సో ఖచ్చితంగా లైఫ్లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ముందరికి వెళ్ళాలి. వాళ్ళ గురించి, ఇప్పుడు మా డాడీ గురించి మంచి మెమరీస్ చెరిష్ చేసుకుంటూ మన లైఫ్ని లీడ్ చేయాలి. అది ఎవరి లైఫ్లోనూ సర్వసాధారణం. కొన్ని రోజులు టైం పడుతుంది, అది నేను ఒప్పుకుంటానండి. ఈ ప్రాసెస్లో చాలా చూస్తాం కదా, నేను చెప్తానే ఉంటాను, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎతుకుతూ ఉంటాం కదా. సో మీకు ఒక మంచి కథ చెప్తాను. ఇలాంటి బాధలు ఎప్పుడు వచ్చినా ఏమొచ్చినా ఎవరేమన్నా కోపపడకుండా హాయిగా స్మూత్గా ఉండాలి అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న కథ రూపంలో చెప్తాను, అది మీ లైఫ్లో ఆచరణలో పెట్టుకోండి. నేను అంతే, నాకు ఎవరి మీద కోపం రాదు, ఎవరి మీద ద్వేషం రాదు, ఎవరి మీద కోపం వచ్చి ఏదైనా ఒక మాట అనడం అవి ఉండవు అన్నమాట. ఎందుకు అంటే ఒక చిన్న చెప్తాను, అది మీరు కూడా కరెక్ట్ కథ ఆలోచించుకోండి. మీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఈ కథ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒక చెత్తబుట్ట కథ అనమాట. సో ఏంటి అంటే, ఒక క్యాబ్ డ్రైవరు, అతని దారిలో అతను వెళ్తున్నారు. ఇంకో క్యాబ్ ఇంకో డ్రైవరు అతను చాలా ర్యాష్గా ఇతన్ని క్రాస్ చేసుకుని వెళ్ళిపోతూ ఇతను ఒక తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. సో ఇతను ఒక చిరునవ్వు నవ్వుకుంటూ ఇతని దారిలో ఇతను వెళ్ళిపోతున్నాడు. ఇతను క్యాబ్లో ఉన్న వాళ్ళు అడిగారంట, అదేంటది, అతను ఒకవేళ మనల్ని హిట్ చేసి ఉంటే మనందరం ఒక నిమిషంలో చనిపోదు, మళ్ళీ తిరిగి అతనే మనల్ని మాటలు అంటే నువ్వు అంత ఒక చిరునవ్వు నవ్వుకొని వెళ్ళిపోయావు ఎందుకు అని అడిగితే అతను అన్నాడంట, చాలామంది చెత్త మోస్తారమ్మా, అది అలా మోసుకుంటూ వెళ్తారు, ఒక్కొక్క రోజు ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది, అది ఎవరొకరి మీద వేయాలి కదా, సో అలా ఎవరొకరి మీద వేసేద్దామని ట్రై చేస్తారు, అది మనం తీసుకోకూడదు, అది పర్సనల్గా మనల్ని ఏదో తిట్టేశారు, ఇది ఇంటెన్షనల్గా అనుకున్నారని చెప్పి మనం అనుకోకూడదు, మనల్ని అన్నారు కదా అని ఏదో అన్నారు, వాళ్ళు బరువు తీసుకోవడానికి అన్నారు కదా అని చెప్పి ఇగ్నోర్ చేసేయాలి అని చెప్పి అన్నాడంట అతను. ఎంత మంచి మాట చెప్పాడో చూడండి. వాళ్ళ అది ఖచ్చితంగా ఆ చెత్త మనం దానికి రియాక్ట్ అయ్యామనుకోండి, మనం ఆ చెత్తను మోస్తున్నట్టు. అది ఇగ్నోర్ చేస్తామనుకోండి, కోపమే రాదు. పాప అతను ఏదో బాధల్లో ఉన్నారు, అతను ఏదో మోస్తున్నారు, ఆ బరువు మన మీద వేస్తానికి ట్రై చేశారు అని అనుకుంటారు కదా. సో ఈ కథ గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకుంటే మనకు కోపమే రాదు. ఎందుకు వేరే వాళ్ళు బరువు మనం ఎందుకు మోయాలి, వేరే వాళ్ళు చెత్త మనం ఎందుకు మోయాలి, ఏదో అన్నారులే
మీకు మనసుకైతే అస్సలు తీసుకోవద్దు, ఇగ్నోర్ చేసేయండి, లేదంటే క్షమించి వదిలేయండి అంతే. సో అలా ఎప్పుడైనా మీకు కోపం వచ్చినప్పుడు ఇలాంటి ఏదైనా మంచి మోటివేషనల్ టాక్స్ ఒకటి చూసుకొని ఉండిపోండి. కోపం అన్నది అందరికీ వస్తుందండి సర్వసాధారణంగా, కానీ ఎందుకు యూజ్లెస్గా మనం కోపపడాలి? చెప్పాను కదా, ఈ కథ మీకు ఆదర్శం అనమాట. సో అందుకు అలా తలుచుకున్నారనుకోండి అసలు కోపమే రాదు. ఎందుకంటే కోపం అన్నది చిన్న విషయం కాదండి, అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మన మెంటల్ పీస్ని పాడు చేస్తుంది. వాళ్ళు ఏదో ఒక మాట అనేసి వెళ్ళిపోతారు, దాన్ని మనం తీసుకొని చాలాసేపు బాధపడుతూ ఉంటాం కదా, అస్సలు అవసరం లేదు. ఇగ్నోర్ చేసేయడం మొదలు పెట్టేస్తే మనకు అస్సలు ఏమీ అనిపించదు. ఉల్లిపాయలు వేయగానే మన మొహం మీదకి వస్తే అలా రాకుండా ఉండాలి అంటే కొంచెం పసుపు వేస్తే మీకు తుల్లదనమాట. అందులో 2 లవంగాలు, చిన్న చెక్క వేసానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలకు పట్టి. ఇదే ప్రాసెస్లో చికెన్ చేసుకున్నా చాలా బాగుంటుంది. బిర్యానీ చేసుకున్నప్పుడు చికెన్ ఇలా స్టీమ్ చేసుకొని తాలింపులు వేసేసుకోండి, ముక్కకి చాలా బాగా పడుతుంది అనమాట. ఉప్పు కారాలన్నీ పట్టి బాగుంటాయి. మీకు రేపు ఎప్పుడైనా ఇంకోసారి ఎప్పుడైనా బిర్యానీ కూడా చూపిస్తాను. సింగిల్ పాట్లోనే ఇలా స్టీమ్ చేసుకోవడం టేస్ట్ బాగుంటుందండి. సో ఫ్రైడే అయినా, సాటర్డే అయినా, సండే అయినా, ఏ రోజైనా సరే ఇక్కడ మా ఏదైనా రిఫ్రెష్మెంట్ కావాలి అంటే మోస్ట్లీ మేమే కుక్ చేసుకుంటాం కదా, లేదంటే బయటకు వెళ్తాం కూడా తగ్గించామండి. అసలు మేము చాలా తక్కువైపోయింది. దట్టు ఇండియాకి వెళ్ళొచ్చాం కదా, కొంచెం అక్కడ బయట అంతా ఎక్కువే తిన్నాం. రోజు ఫంక్షన్ రోజు ఇంట్లో అన్నీ బయట నుంచే తెప్పించుకునేవాళ్ళం అనమాట. చాలామంది ఉంటారు కదా ఇంట్లో, సో కుక్ చేయడం కష్టం అని చెప్పి. సో అలా బయట ఫుడ్ ఎక్కువే అయ్యింది మాకు ఈ మధ్యకాలంలో. అందుకే హోమ్ ఫుడ్ కావాలి అని మిస్ అవుతాం అనమాట. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే చక్కగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను అనమాట. సో ఈ ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లో రావాలి, అప్పుడు గ్రేవీ మనకు థిక్గా వస్తుంది, కూర కూడా బాగుంటుంది అనమాట. లేదంటే ఉల్లిపాయ ముక్కల్లా కనిపిస్తుంది, అస్సలు బాగోదు. మీరు ఎంత మసాలా పేస్ట్లు వేసినా అదంతా ఒకటి వాటరీగా ఉంటుంది. అలా కాకుండా ఉల్లిపాయ బాగా బ్రౌన్గా మంచిగా వేగాలి. వేగడానికి ఒక 10-15 మినిట్స్ పడుతుందండి. ఇదే ప్రాసెస్ కష్టం, తర్వాత నుంచి అంతా ఈజీ అనమాట. ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనకు కావాలని చెప్పాను కదా మటన్కి కావాల్సిన మసాలా, అది కూడా ఆడేసి పెట్టుకున్నాం అనుకోండి. ఈలోపు ఇది వేగుతూ ఉంటుంది. మటన్ కూడా స్టీమ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇంకో 10 మినిట్స్ పడితే సరిపోతుంది. మీకు మటన్ ఎంతసేపు పట్టాలో మీకు ఎలా తెలుస్తుంది అని అడగచ్చు. మటన్ ముదరదో లేదో మీరు కొట్టే వాళ్ళని అడిగితే చెప్తారు. లేదు మీకు ఇలా పెట్టిన తర్వాత 10 మినిట్స్, ఇది కుక్కర్ కాదు కదా, మీరు ఎక్కువ విజిల్స్ పెడితే మెత్తగా అయిపోద్దేమో, తక్కువ పెడితే ఉడకదేమో అని డౌట్ లేకుండా ఇది మీరు చూసుకోవచ్చు. ఒక 20 మినిట్స్ అయ్యాక ఉడకలేదు అనుకోండి ముక్క, ఇంకో 10 మినిట్స్ పెట్టుకోండి, ఇంకోటి 5 మినిట్స్ పెట్టుకోండి. ఇక్కడే స్టీమ్ అయిపోవాలి మనకి. ఇక్కడ అంతా గ్రేవీ బేస్ అయిపోయాక అది ఇందులో తీసుకొచ్చేస్తాం. అందుకు మీరు మ్యాక్సిమం 20 to 25 మినిట్స్ అయితే నాకు ఇక్కడ ఉన్న మటన్కి పడుతుంది. మరి ఇండియా మటన్కి ఎంత పడుతుందో మనం చూసుకోవడమే అనమాట. టైం సేవ్ అవుతుంది. ఇక్కడ మనం కర్రీ చేసినప్పుడు ఈ ప్యారలల్గా ఈ ఉల్లిపాయలు వేగి ఇవన్నిటికి టైం పడుతుంది. మళ్ళీ అగైన్ ఇది ఉడకడానికి ఇంకో 1 అవర్ అంటే ఇంట్లో ఎవ్వరూ ఆకలేం కదా, ఆకలేస్తూ ఉంటుంది. అలా కాకుండా ప్యారలల్గా అలా కుక్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోద్ది అనమాట. సో ఉల్లిపాయలు వేగేలోపు మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఇందాక చూపించాను కదా, ధనియాలు, మిరియాలు, లవంగం, చెక్క. ఇందులో ఇలాచీ అవసరం లేదు, అంటే వేసుకుంటారేమో, మా ఫ్రెండ్ చెప్పిన పద్ధతిలో అయితే అవసరం లేదనమాట. ఇది కొంచెం పౌడర్ అయ్యాక 5 టమాటోలు, ఒక 1/2 చెక్క కొబ్బరికాయ, అవి కూడా వేసి పేస్ట్లా కొట్టుకోవాలి. మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ నేను బోల్డెన్ మొక్కలు పెంచాను కదా, అందులో టమాటోలు చాలా వచ్చాయండి. ఇప్పుడు వరకు కూడా నాకు ఫ్రీజర్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు అయిపోయినాయి. ఇంకా ఈ ఇయర్ ఏమో నేను వేయలేదు, వేయకపోయినా అవే వచ్చాయి, కానీ కాయలేదండి. ఎవరు నీళ్ళు పోయలేదు, మేము ఎవరం కదా, సరిగ్గా లేదనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గార్డెనింగ్ చేసుకొని ఈ టమాటోలు అయితే నాకు చాలా బాగా యూజ్ అయినాయి. అన్ని కేజీలు ఒకసారి నేను ఏం చేసుకుంటాను, ఫ్రీజర్లో పెట్టుకున్నందుకు హోల్ ఇయర్ ఆర్గానిక్ టమాటోస్ తిన్నాం అనమాట. ఇంక ఇవే లాస్ట్ బ్యాచ్ అయిపోయాయి. ఇంక రేపటి నుంచి కొనుక్కోవడమే. హోమ్ గార్డెనింగ్ చేసుకుంటే ఎంత ఉపయోగం అనమాట. తెలియకుండా అన్నీ మన ఫ్రీజర్లో ఉంటాయి. ఈ ఫ్రీజర్లో పెడితే వీటికి పీల్ ఆఫ్ ఈజీగా వచ్చేస్తుందండి, అంత కష్టపడక్కర్లేదు. ఇవి ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ 50% అయినాయి అనమాట. ఇంకొక 10 నిమిషాలు పడుతుందిలేండి. ఈ లోపు ఏంటంటే సంగటికి ఎసరు పెట్టేద్దాం. సంగటి ఎలా చేస్తారు అని అంటే నా పద్ధతిలో నేను చెప్తానండి. ఏంటి అంటే కొంతమంది ఉత్తి రాగిపిండితో చేసుకుంటారు, కొంతమంది ఎక్కువ రైస్ తక్కువ రాగిపిండి, లేదు అంటే 2 50-50 వేస్తారు. నేను ఎలా వేస్తాను అంటే 1 పోర్షన్ రైస్, 3 పోర్షన్ రాగిపిండి వేస్తాను. నాకు ఎక్కువ రాగిపిండి వెళ్ళాలి, రైస్ తగ్గించాలని నేను అనుకుంటాను. మాకు అలా నచ్చుతుంది, మేము అలా తింటాం అనమాట. సో పోర్షన్స్ అన్నది మీ ఇష్టం అండి. సో నేను అలాగా ఇప్పుడు నేను 3 కప్పులు రాగిపిండి వేద్దాం అనుకుంటున్నాను. సో 1 కప్పు రైస్ తీసుకున్నాను. సో 1 కప్పు రైస్ తీసుకొని
ముందుగా ఒక కప్పుకి 2 కప్పులు వేస్తాం కదా మామూలు రైస్ అయితే, అలా కాకుండా ఒక కప్పుకి 4 to 5 కప్పులు వాటర్ వేసి ఎసరు పెట్టండి. ఎందుకంటే మనం పిండి వేస్తాం, అది ఉడకాలి కాబట్టి ఎక్కువ వాటర్ ఉండాలన్నమాట. సో ఇంకా సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఒక కప్పు రైస్కి ఒక 5 కప్పులు వాటర్ వేసి ఎసరు పెట్టాలన్నమాట. చెప్పాను కదా మీకు ఇలా రైస్ వాడ్చుకోవచ్చు అని చెప్పి, బట్ ఈరోజు నేను వార్చను, కానీ అదే వాడుతున్నాను. ఎందుకంటే అదే థిక్ బాటమ్ ఉన్నది నా దగ్గర. సో దట్ మనకి సంగటి చేసేంత వరకు మనకి ఇక్కడ అడుగు కట్టకుండా బాగుంటుందని చెప్పి ఇదే వాడుతున్నాను అనమాట. రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదా, 100 grams కప్పు, ఆ కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకున్నాను. సో చాలామంది అడుగుతున్నారు, మీరు గింజ పంపేస్తున్నారు, B12 డెఫిషియన్సీ వస్తుంది అని చెప్పి. ఇందులో చాలా తక్కువ B12 ఉంటుందండి. మీరు ఎక్కడైనా రీసెర్చ్ చేయండి, ఎందుకంటే మనం ఫుల్లీ పాలిష్డ్ రైస్ వాడతాం, అందులో ఎంత ఉండదు. కానీ నేను B12కి అయితే నేను ఖచ్చితంగా లివర్ తింటాను రెగ్యులర్గా, ఇంకా టిల్లీ తింటాను, మటన్ తింటాను, ఇవన్నీ తింటాను కాబట్టి నాకు B12 అందులో కవర్ అవుతుంది. పోనీ మీరు అన్నదే అనుకోండి. సో నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ వీడియోలో ఇలా ఏదైనా మటన్ కూర కానీ నాటుకోడి కానీ చేసినప్పుడు మీకు తర్వాణి అని చూపిస్తానండి. ఆ గెంజిని ఎలా వాడతానో అదొక బ్యూటిఫుల్ రెసిపీ. అలా చేస్తే మీరు గెంజిని వేస్ట్ చేయరనమాట. అలా చేసుకోవచ్చు. వారానికి ఒకసారి, వారం అంతా వాడిన గెంజిని సేవ్ చేసుకొని అది పులవ పెట్టి చేస్తాం అనమాట. రుచి చాలా బాగుంటుంది. అలాగే అది నాటుకోడి కానీ ఇలాంటి ఏదైనా నాన్ వెజ్ రెసిపీస్లోకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తాను. లక్ష్మీ చారు అంటారు, తర్వాణి అంటారు, అలా రకరకాల పేర్లు అంటారు. అలా పల్లెటూరులో బాగా ఎక్కువ చేస్తారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తాను. అసలు సమ్మర్ వచ్చిందంటే నేను నార్మల్గా పొయ్యి పెట్టేసి రకరకాలుగా వండేదాన్ని. ఈ ఇయర్ నేను ఇంకా అంత బయటికి రాలేదండి. మైట్ బి నెక్స్ట్ ఇయర్ నుంచే చేస్తాను. ఇప్పుడైతే ఇంకా స్టవ్ మీదే చేస్తానమాట. నెక్స్ట్ వీడియో మటుకు మీకు తర్వాణి నాటుకోడి చూపిస్తాను. సో రాయలసీమ వాళ్ళు అయితే అసలు మటన్ ఉడికించారండి, అలా నూనెలోనే వేయిస్తారు. నందిని గారు అయితే మా ఇంటికి వచ్చినప్పుడు నాకు నాటుకోడి ఫ్రై చేశారు. సో నాటుకోడి ఫ్రై అంటే కుక్కర్లో ఉడకబెట్టి దాన్ని తాలింపేస్తారేమో నేను అనుకున్నాను. లేదండి, పెద్ద కళాయిలో కొంచెం ఎక్కువ నూనె వేసి అలా వేయించారు. వేగిపోయినాయి, చక్కగా ఉడికిపోయింది అనమాట. ఎందుకు వేగేస్తుంది అని అడిగారు. కరెక్టే అసలు అనమాట. మన అపోహ అంతే, ఉడకదేమో అని చెప్పి ఓవర్గా కుక్ చేసేస్తాం. లేదు, జస్ట్ కొంచెం నూనెలో ఎక్కువ కళాయిలో వేపితే బాగుంది, గట్టిగా సాగినట్టు కూడా ఏం లేదు, చాలా మెత్తగా బాగుందనమాట. ఆ ఇన్స్పిరేషన్తోనే మటన్ ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. మీరు రాయలసీమ రెసిపీస్ అని కొట్టండి, అసలు మటన్ ఫ్రై కూడా వాళ్ళు అలా ఫ్రైలో జస్ట్ వేయించి, ఆయిల్లో వేయించి ఉప్పు కారం వేసుకొని అలా వెల్లుల్లిపాయలు దంచేసి తినేస్తారనమాట. బాగుంటుందా, ఎలా ఉంటుంది అని అనుకునేదాన్ని, కానీ బాగుంటుందండి, చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా. ఈసారి ఎప్పుడైనా నాటుకోడి ఫ్రై కూడా చూపిస్తాను మీకు, మా నందిని గారి స్టైల్లో. చాలా చాలా టేస్టీగా ఉంది, కొత్తగా ఉంది. అంటే మనం ఓవర్లోడెడ్ మసాలాస్ కాకుండా ప్లెయిన్గా నాటు మన ఊరు ఫ్లేవర్స్ ఉంటాయి చూసారా, అలా ఉందన్నమాట. సో చాలండి, ఇది ఆల్మోస్ట్ ఒక 80% వేగాయి. ఇంకా 20% మసాలాలు మటన్తో వేగిస్తాం కాబట్టి సరిపోద్ది. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదా, అందులో మనకు కూరకు కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్లో వేసాను అనమాట. సో ఇంకొంచెం ఇందులో వేస్తున్నాను. ఒకసారి ఇలా నూనెలో డైరెక్ట్గా వేగితే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. మనం ఇందాక కొట్టుకున్న మసాలా పేస్ట్, మీరు ఇంత మసాలా పేస్ట్ వేస్తారా అని అనుకోవచ్చు. ఇందులో మసాలా దినుసులు ఒక 10 లవంగాలు, ఒక చెక్కాయ ఉంది, మిగతాదంతా టమాటో, కొబ్బరి, ధనియాలు ఇవే అనమాట. మీకు ఘాటు ఏమీ రాదు, చక్కగా గ్రేవీ వస్తుంది. ఇదంతా కూడా ఆయిల్లో వేగితే మీకు రుచి బాగుంటుంది అనమాట. మటన్ కానీ చికెన్ కానీ వేయకముందు ఒకసారి ఆయిల్లో ఈ మసాలా వేగితే ఏంటి అంటే డైరెక్ట్గా ప్యాన్ మీద వేగితే ఆ రుచి చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ చిన్న చిన్న స్టెప్సే, కానీ అవి నీట్గా టైం తీసుకుని హడావడి లేకుండా చేసుకుంటే బాగుంటుందండి. మీకు కుకింగ్ అన్నది నేను ఒక యోగా థెరపీ అని చెప్తాను. టైం ఉన్నప్పుడే వండుకుంటాను. నాకు ఇవాళ టైం లేదు అంటే చైతన్యం బయటకన్నా తీసుకెళ్ళిపోమంటాను, కానీ హడావడిగా కుకింగ్ చెయ్యను. నేను కుక్ చేయాలంటే కిచెన్ నీట్గా హాయిగా ఉండాలి, ప్లెజెంట్గా వర్క్ చేసుకుంటానమాట. సో అందుకు నేను చైతన్య ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు. సో దట్ చైతన్య ఎప్పుడు అడిగినా నేను వండి పెడతా ఉంటానన్నమాట. ఈ 2 months నుంచి నేను వండి పెట్టింది లేదు, నా పొజిషన్ వేరు. చైతన్య అసలు ఏం తిన్నాడో, ఏం పెట్టానో, అందరం కూడా ఏం తిన్నామో తెలియదు. ఈరోజే చాలా రోజుల తర్వాత పాపం ఎప్పుడు అడగకుండానే నేను వండి పెడతాను. అలాంటిది ఈరోజు ఏదైనా మంచిది చెయ్యి అని అడిగాడు. సో అలాంటిది అందుకే ప్రేమగా ఒక మటన్ పులుసు, రాగి సంకటి చేస్తున్నాను అనమాట. సో అలా మనం చేసినప్పుడు ఇది కూడా మ్యాటర్స్ అండి. చాలామంది అనుకుంటారు వంట ఏముంది అని. మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాలు దీని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు అంటే వండేవాళ్ళు కసుబుసులాడుతూ, చిరాకు పడుతూ, అలా నీట్గా లేకుండా పిల్లల్ని అరుచుకుంటూ వండితే ఆ ఎనర్జీ అంతా మన కుకింగ్లోకి వస్తుంది అనమాట. అది తిన్న వాళ్ళు కూడా అలా అగ్రెసివ్గా, రూడ్గా ఉంటారు. అలా కాకుండా మనం ప్లెజెంట్గా వండి పెట్టామనుకోండి, వాళ్ళు కూడా హాయిగా తింటారు, అది వాళ్ళకి బాగుంటుంది అనమాట. సో నేను అది ఎప్పుడు ఫాలో అవుతాను. నేను హడావడి కుకింగ్ ఎప్పుడు చేయను.
టైం ఉన్నప్పుడు నీట్గా ప్లెజెంట్గా హైరానా లేకుండా వండుకుంటాను అనమాట. ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేసాను కదా, అది కూడా ఆన్ చేసేస్తాను సంగటికి. మసాలా ఒక 5 నిమిషాలు వేయించాను అంతేనండి. అందులోంచి మీకు మంచి అరోమా బయటకు వస్తుంది అనమాట. కొంచెం కలర్ కూడా బ్రౌన్ షేడ్ వస్తుంది. బాగా నూనె బయటకు వచ్చేంత వరకు అక్కర్లేదు, ఎందుకంటే మీట్ వేసాక మీట్ మసాలా రెండు కలిపి వేగాలి, అప్పుడు అందులోంచి నూనె బయటికి రావాలి. సో జస్ట్ ఒక 5 నిమిషాలు వేయించాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే ఇప్పుడు మనం చేసుకున్న మసాలా. ఇప్పుడు నేను స్టీమర్లో ఒక 30 మినిట్స్ పెట్టానండి. నేను 30 మినిట్స్ పెట్టిన తర్వాత 15 మినిట్స్ మీడియంలో పెట్టాను, 15 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాను అనమాట. ఈ కింద వాటర్ వస్తుంది, ఆ వాటర్ కూడా అసలు వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే మన మటన్ స్టీమ్ అయిన వచ్చిన వాటర్ అనమాట. అది మన కూరలోకి ఎలాగ వాటర్ కావాలి కదా, ఆ వాటర్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది కట్టేస్తున్నాను నేను. కట్టేసి పైన మటన్ వరకు ఇప్పుడు ఈ మసాలాలో వేయిస్తాను. ఒక 10 నిమిషాలు అయితే ఇలా వేయిస్తానండి. మసాలా అంతా వేగాలి, ఈ మటన్ ముక్కలు కూడా ఆయిల్లో వేగాలన్నమాట. అప్పుడు వాటర్ వేసుకొని ఇంకా మనం ఇంకెంత ఉడకలేదో అంత ఉడికించుకోవడమే. ఒక 1/2 అవర్ పడుతుంది అంతే. కానీ మటన్ కూర వండడానికి టైం పడుతుంది. ఈ పద్ధతిలో ఇంకొంచెం టైం సేవ్ చేసినట్టు అంతే. రుచి కూడా బాగుంటుంది. మీరు వాటర్ పోసి కుక్కర్లో పెట్టే దానికన్నా ఇలా బాగుంటుంది అనమాట స్టీమ్ చేసి. అలాగే స్టీమర్లో చాలా మటన్ ఫ్లేవర్ ఉంటుందండి. ఇందాక నేను మసాలా చేశాను కదా, ఆ గిన్నెలో ఉన్న వాటర్ ఇవన్నీ వేసి యాజ్ మచ్ యాజ్ మనం ఎంత తీయగలిగితే అంత తీసేయడమే అనమాట ఇందులోంచి. మటన్ ఆల్రెడీ స్టీమ్ అయ్యింది, మళ్ళీ వేగింది చూడండి, ఆయిల్ సైడ్ నుంచి బయటకు వస్తుంది అనమాట. ఫ్రై చేసుకోవాలనుకోండి ఇలా ఇందులోనే ఇంకొంచెం సేపు వేగించి మనకు కావాల్సిన మసాలాలన్నీ వేస్తే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనకి సంగట్లో కాబట్టి మంచిగా గ్రేవీ కావాలి. అలాగే నేను ఎక్కడ కారం వేయలేదు కదా, కొంచెం మిరియాలు వేసాను, దాని తగ్గట్టుగా కారం, కూరకు సరిపడా కారం. సంగట్లో తింటున్నామంటే సంగటి చప్పగానే ఉంటుంది కాబట్టి అన్నమైనా కారంగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం కారం వేసాను. కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా వేడి తగిలిస్తే అందులోంచి కలర్ బాగా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. అలానే ఎక్కువసేపు వేయించితే నల్లగా అయిపోతుంది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అంతే. ఇది స్టీమ్ చేసిన దాంట్లోంచి వచ్చిన వాటర్ అనమాట. ఆ వాటర్ సరిపోతే సరిపోయినట్టే, లేదు అంటే ముక్క ములిగే వరకు ఇది ఉడకాలి కదా. కొంచెం ఇంకా ఉడికిన తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అంటే ఉడకడానికి కొంచెం కావాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. వేసుకొని అన్ని మసాలాలు, కారాలు, ఉప్పులు అన్నీ సరిపోయినాయి. మసాలా సరిపోతుంది, ఉప్పు కారాలు చూసుకుంటే వాటర్ వేస్తాం కాబట్టి పెట్టేసుకుంటే అయిపోయినట్టే. ఇంక దీన్ని మనం ఏం చూడక్కర్లే. సో రైస్ వేసాం కదండి, ఒక కప్పుకి 5 కప్పులు నీళ్ళు వేసానని చెప్పాను కదా, అది బాగా ఉడికించాలన్నమాట. ఆల్మోస్ట్ పిల్లలకి, చంటి పిల్లలకి పెడితే ఎలాగ స్మాష్ అయిపోవాలి అలా రావాలన్నమాట. దానికి మీరు ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ మీరు ఎక్కువసేపు ఉడికిస్తే అదే మెత్తగా ఉడికిపోతుంది. చూడండి ఇప్పుడు అది ఎలా ఉడికిపోయిందని. అది ఇంకొక 2 నిమిషాలు ఉంచామనుకోండి ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట. మనకి సంగట్లో ఎక్కడ రైస్ ఉండకూడదు, మెత్తగా అందులో కలిసిపోవాలి అంటే ఇలా చేయడమే అంతే, అంతకుమించి ఏం లేదు. చూడండి ఇందులో నేను 5 గ్లాసులు వాటర్ వేసాను, కానీ అందులో ఇంకా వాటర్ ఏమీ లేదు. నేను ఇంకొక 2 నిమిషాలు ఉడికించేటప్పటికి ఆ వాటర్ కూడా అయిపోతుంది అనమాట. పిండి వేస్తే పిండి ఉడకడానికి కొంచెం వాటర్ కావాలి కదా, అందుకు మనం కొంచెం వాటర్ వేసుకుంటాం అనమాట. అంతే, చాలా ఈజీ అండి. ఇంతవరకు నేను కూడా రాగి సంగటి అంటే చాలా కష్టమేమో అనుకునేదాన్ని. 1-2 సార్లు అలా చేయగా మనం తిని అలవాటు పడగా అలాగే వచ్చేస్తుంది. మనం అన్నం వండుకున్నట్టే అందులో పిండి వేస్తాం అనమాట. కొంతమంది ఓన్లీ పిండితో చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు, అదైతే మనకి రాదు. కొంచెం అలవాటు లేని వాళ్ళు తినలేరు కూడా. కొంచెం రైస్ కలుపుకుంటే ఏంటి అంటే మనకు బాగుంటుంది అనమాట. స్ట్రాంగ్ ఫ్లేవర్ లేకుండా బాగుంటుంది తినడానికి. చూడండి అయిపోయింది, ఇది ఆల్మోస్ట్ బాగా జావలా ఉడికిపోయింది. ఇది ఇందులో పిండి వేసి బాగా మెత్తగా కలుపుతారనమాట. అలా మనకి ఆ కలిపే ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు, అంతలా మనం చేయలేం కాబట్టి ఇలా కొంచెం ఎక్కువగా ఉడికించేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది అనమాట. అందులో ఒక 1/2 గ్లాస్ వేడి నీళ్ళు, ఇవి కెటిల్ వాటర్. ఇవి రైస్ బాగా ఉడికిపోయిందండి జావలాగా, కొంచెం వాటర్ కూడా వేసాను. సో ఈ పిండి వేసి కాసేపు మూత పెట్టేయాలి, ఆ వేడికి ఉక్కిపోద్ది అనమాట. అంతే, ఇంక దీంట్లో ఇంకేం స్పెషల్ లేదు. 5 నిమిషాలు పడుతుంది. ఉక్కిపోయిన తర్వాత మనం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తీసి కొంచెం 2 మిక్స్ అయ్యేలా కలపడమే. సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మనం వైట్ రైస్లో యూజువల్గా సాల్ట్ ఏం వేయం కదా, ఇందులో కూడా వేసుకోపోయినా పర్వాలేదు, లేదు మీకు కావాలి అంటే వేసుకోండి. నేనైతే సాల్ట్ ఏం వేయలేదండి, ఎందుకంటే కర్రీలో ఉప్పులు కారాలు అన్నీ ఉంటాయి, మనం ఉత్తిగా సంగటి తినం కదా, సరిపోతుంది అనమాట. సో ఒక 5 నిమిషాలు ఇలా ఉంచితే ఆ పిండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు కిందకి మీదకి కలిపేసి మనం ఉండలు చుట్టేసుకోవడమే. ఉండలకు కూడా వాళ్ళకి సపరేట్ ఒక
ఒక దొన్నె లాంటిది ఉంటుందండి చెక్కది, అందులో పెట్టి చేస్తారు. దానికి కూడా మనకు అది లేకపోయినా పర్లేదు, ఒక గిన్నెలో నెయ్యి పోసుకొని ఇలా అనేస్తే అయిపోతుంది అనమాట. సో ఈజీగా సంగటి నేను చెప్పానని అనుకుంటున్నానండి, ఎవరైనా చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రొసీజర్లో మీరు ఈజీగా సంగటి చేసుకోవచ్చు. సంగటి తినాలని ఉంది అంటే కొత్త రుచులు కదా, మనం ఎప్పుడు తింటూనే ఉంటాం. రాయలసీమలో సంగటి ఫేమస్. ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, బోటి అంటారు, బోటి తలకాయ విత్ జొన్న రొట్టెలు అంటారు. సో ఇలాంటివన్నీ కొత్త రుచులు కదా, ఆ కొత్త రుచులు మనం ఎంజాయ్ చేయాలి. అన్ని రాష్ట్రాల వాళ్ళకి ఒక స్పెషల్ ఫుడ్ ఉంటుంది, అది ఎందుకు అంత బాగుంది, అది కూడా అప్పుడప్పుడు చేసుకున్నాం అనుకోండి మనకి కొత్తగా ఉంటుంది అనమాట. ఆ జొన్న రొట్టెలు కూడా నేను క్రాక్ చేద్దామని ట్రై చేశాను, కానీ అది ఇంకా హార్డ్ అండి. సంగటి కొంచెం పర్వాలేదు, కానీ జొన్న రొట్టెలు చేయడానికి అయితే చాలా చాలా కష్టం. బట్ ఇక్కడ జొన్న పిండి దొరుకుతుంది, అది కూడా ఒకసారి ట్రై చేద్దాంలేండి, ఎందుకు రాదో చూద్దాం. అప్పుడంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం కష్టం. ఇప్పుడు ఏమైనా కొంచెం చేయగలనేమో చూద్దాం. ఆల్మోస్ట్ సంగటి అయితే దగ్గరికి వచ్చింది కదండి, ఇంకొక 2-3 నిమిషాలు. ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది, చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఒకసారి మీరు ఇలాంటి ప్యాన్లో చేసుకోవడం మొదలు పెడితే కుక్కర్ జోలికి వెళ్ళరు, ఎందుకంటే రుచి చాలా బాగుంటుంది. ఎక్కువ ఉడికిపోదు, అలా తక్కువ ఉడకదు, మీకు ఎంత కావాల్సి అంత ఉడుకుతుంది. ఆ గ్రేవీ ఆ రుచి కూడా స్లో కుక్లో చేసింది చాలా బాగుంటుంది అనమాట. నూనె ఇలా పైకి తేరింది అంటే మనకు అయిపోయిందని అర్థం అనమాట. ఈ వేడి కూరలోకి రాగి సంగటి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. రైస్లో కన్నా చాలా బాగుంటుందండి, రైస్ రసంలో కూడా బాగుంటుంది. ఇవాళ చైతన్యకి ఎందుకో సంగటి తినాలని ఉందంట. ఇంక సిమ్లోనే ఉంచుకొని ఇలా కలపాలన్నమాట. యూజువల్గా అయితే చైతన్య కలుపుతాడండి, మనకు అంత బలం సరిపోదు. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది అనమాట. చైతన్య కలిపే చూపిస్తాను ఆగండి, నేను సరిగ్గా కలపట్లేదు. చూసారు కదా, ఎక్కడ లంప్స్ లేకుండా ఆ రైస్ అది కలిసిపోయేటట్టుగా కలుపుకుంటే అయిపోయినట్టే, అంతకుమించి ఏం లేదండి. రాగి సంగటి అయిపోయింది. సో కొంచెం గీ వేసుకుంటే మీకు ముద్ద బాగా వస్తుంది అనమాట. గీ అంతా గిన్నెకి రాసుకుంటే, రాగి సంగటిలో గీ వేసుకొని తిన్నాక సరే చాలా బాగుంటుంది. సో గిన్నె అంతా స్ప్రెడ్ చేస్తాం. నాకు ఈ రాగి సంగటి చేసుకుంటాం, వేడివేడిగా తినాలని తెలుసు, మిగిలింది ఏం చేయాలనేది నాకు తెలియదు అనమాట. నా ఫ్రెండ్స్ నందిని గారే చెప్పారు, అది పొద్దునకి సంగటిలా చేసుకోసంది, మనం చద్దనాలు తింటాం అలాగే అనమాట. అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసుకొని పెట్టుకో, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది అని చెప్పారు. సో మిగిలిన సంగటి నేను అలా చేసేస్తాను అనమాట. ఇదివరకు ఏం చేయాలి అని ఆలోచించేదాన్ని అనమాట. తర్వాత రోజుకి కొంచెం గట్టిగా అవుతుంది కదా. సో ఇప్పుడు చూపిస్తాను ముద్దలు. ఇలా ముద్ద చేయడం రాకపోయినా ఏం పర్వాలేదండి, కానీ ఏంటి అంటే మా చైతన్యకి అన్ని ప్రతిదీ రెస్టారెంట్ స్టైల్లో కావాలన్నమాట. సో అందుకు ఇంత చేస్తున్నాను, కానీ మీకు ముద్ద అవసరం లేదు అనుకుంటే అవసరం లేదు. సో ఇలా ఉన్నదాన్ని చక్కగా మీకు ఎలా కావలిస్తే అలా ముద్దలా చుట్టేసుకోవడమే. 5 నిమిషాలు ఏమి కాదు, మీరు ఎంత సేపు చుడితే ఇలా అంటే ఒక 2 నిమిషాలు అంతే, పని ముద్దలా వచ్చేస్తుంది అనమాట. అంటే అంత రౌండ్గా ఏం రాదు, కానీ పర్వాలేదు. ఇలా మధ్యలో కొంచెం చన్నీళ్ళు పెట్టుకొని ఇలా అన్నారనుకోండి, గుంటలా తయారవుతుంది. అందులో కొంచెం నెయ్యి పోసుకోండి. ఇలా ఈ రాగి సంగటిలో నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. మనం ముద్ద చేసినప్పుడు వేసాం, ఇంకొంచెం. ఇంతకన్నా ఫ్రైడే మీల్ ఇంకేముంటుంది చెప్పండి. మంచిగా పులుసులాగా ఫుల్గా పోసుకోండి, ఫుల్గా గ్రేవీ వేసుకొని నచ్చినంత మటన్ వేసుకొని తినడమే. ఫుల్ ఆఫ్ గ్రేవీ అనమాట. ఒక ముద్దకి ఒక మటన్ ముక్క నంచుకొని తింటే ఇంతకన్నా అద్భుతమైన ఫ్రైడే ఇంకేం ఉండదండి. మీరు ఎంత స్ట్రెస్లో ఉన్నా ఏమున్నా తినడం అయితే మనం మానలేం కదా. కడుపుకి కొంచెం తృప్తిగా చేసుకున్నాం అనుకోండి, వారం అంతా కష్టపడింది కొంచెం అలుపు లేకుండా ఉంటుంది అనమాట. సో ఈరోజు అయితే మా ఆయన కోసం స్పెషల్గా చేశాను నేను, చాలా రోజుల తర్వాత, ఇంటి ఫుడ్ 2 months తర్వాత అనమాట. సో ఫైనల్గా మా ఆయన ఏంటంటే ఒకసారి టేస్టీ అంటున్నారు. సో నాకు తెలుసండి చాలా బాగుంటుంది, కుక్కర్లో వండుకునే దానికన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. దట్టు మనం ప్లెజెంట్గా హాయిగా ఫ్రైడే ఈవినింగ్ రిలాక్స్ అయ్యేకి తొందర లేదు. సమయానికి అన్నం పెట్టేశాను, సో నన్ను ఎవరు రష్ చేసేవాళ్ళు లేరనమాట. సో ప్లెజెంట్గా వండుకున్న వంట ఎప్పుడు, అది మీరు కాకరకాయ కూర వండుకున్నా చాలా రుచిగానే ఉంటుంది. చాలా బాగుందండి. కొంచెం కారంగా చేశాను, చైతన్యకి ఏంటంటే కొంచెం కారంగా నచ్చుతుంది. తోటి రాగి సంగటి మైల్డ్గా ఉంటుంది కదా, దాంట్లోకి రుచి అయితే అద్భుతంగా ఉంది. హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు అందరూ ఇలాగే సపోర్ట్ చేయండి. నేను హ్యాపీగా నార్మల్ లైఫ్ లీడ్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. మా మమ్మీని మా చెల్లిని కూడా ధైర్యంగా చూసుకుంటానమాట. సో హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.